ఎంపీ రాహుల్ గాంధీని మోదీ సర్కార్ మరోసారి అవమానించింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం పంపిన మోదీ సర్కార్ ఆయనకు చివరి వరుసలో సీటు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీని ఇలా అందరికంటే వెనుక ఎలా సీటు కేటాయిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మోదీ సర్కార్ మరోసారి అహంకారపూరితంగా వ్యవహరించిందని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. अर्चिन गर्ग ने इंटर सर्विसेज गार्ड टुकड़ी की कमान संभाली. स्क्वाड्रन लीडर CH श्रवण देवैया ने, दिल्ली पुलिस के जवान भी इस राष्ट्रीय ध्वज गार्ड में शामिल, जिनकी कमान संभाली है एडिशनल DCP अर्चिन गर्ग ने. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని మోదీ సర్కారు మరోసారి అవమానించింది. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానం పంపించిన మోదీ సర్కార్ ఆయనకు చివరి వరుసలో సీటు కేటాయించారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీని ఇలా అందరికంటే వెనుక ఎలా సీటు కేటాయిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. మోదీ సర్కారు మరోసారి అహంకారపూరితంగా వ్యవహరించిందని, దీనిపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చివరి వరుసలో రాహుల్ గాంధీకి సీటు కేటాయించడంపై కాంగ్రెస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది అవమానకరంగా ట్వీట్ చేయడమేనని వారు అంటున్నారు. రాహుల్ కి సీటు కేటాయింపుపై మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, విజయ్ చంద్రిక, ఇది నిజానికి LOPకి జరిగినటువంటి అవమానంగానే కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గతంలో మనం చూసాం, చాలా మంది లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి నేతలంతా కూడా మొదటి రోలోనే, అంటే కేంద్ర మంత్రులు కూర్చున్నటువంటి రోలోనే వాళ్ళ పక్కనే కూర్చునే వాళ్ళు, అది గౌరవంగా వాళ్ళకు సీట్లు కూడా కేటాయించేవారు. కానీ ఈసారి మాత్రం, అంటే గతంలో అసలు 44 సీట్లు, ఆ తర్వాత అంతకన్నా తక్కువ సీట్లు వచ్చినప్పుడే సోనియా గాంధీ అదేవిధంగా ఇతర నేతలంతా కూడా ముందు వరుసలోనే కూర్చొన్నారు. కానీ ఈసారి మాత్రం ఆ విధంగా జరగలేదు. రాహుల్ గాంధీకి కొంత అవమానం జరిగింది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. అసలు ప్రతిపక్షాలను గౌరవించట్లేదు, పేరుకే ప్రజాస్వామ్యం అంటున్నారు, కానీ ప్రజాస్వామ్యంలో నియంత్రణ నడుస్తుంది, ఇటువంటి వారిని సహించకూడదు అన్నది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి తమ హక్కులకు భంగం కలిగింది అన్న విషయం పైన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దీనికి ప్రధాని కూడా సమాధానం చెప్పాలి. ప్రోటోకాల్ విభాగం ఎందుకు ఈ విధంగా వ్యవహరించింది అన్నది కూడా ఒక వివరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నటువంటి మాట. మరి దీనిపైన కాంగ్రెస్ నేతలు అయితే వాళ్ళ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తరఫు నుంచి అయితే ఇంతవరకు ఎటువంటి క్లారిటీ రాలేదు, క్లారిఫికేషన్ కూడా రాలేదు. మరి ప్రభుత్వం ఎందుకు ఆ విధంగా రాహుల్ గాంధీకి వెనుక వరుసలో సీట్లు కేటాయించాల్సి వచ్చింది అన్నది మరి ఏమని సమాధానం చెప్తుందని కూడా చూడాలి. ఇది మొత్తంగా కూడా, అంటే ఈ రిపబ్లిక్ డే వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇవన్నీ కూడా డిఫెన్స్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. రక్షణ శాఖ అధికారులే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. మరి రక్షణ శాఖ అధికారులు ఎందుకు ఈ ప్రోటోకాల్ పాటించలేదు అన్న దానిపైన సర్వత్రా విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. థ్యాంక్ యూ కృష్ణ.